హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి బయలుదేరామంటే సత్యం శివం సుందరం గోశాలకి అయితే బయలుదేరాము. శంషాబాద్ గగన్ పహాడ్లో ఉంది. ఇది మన దక్షిణ భారతదేశంలోనే చాలా పెద్ద గోశాల. ఇక్కడ ఇంత పెద్ద గోశాల ఉందని చెప్పి మాకెలా తెలుసు అంటే మా మావయ్య గారు చెప్పారనమాట. సత్యం శివం సుందరం గోశాలకి అయితే వెళ్ళండి ఒకసారి అని చెప్పేసి. సో అందుకే మేము వచ్చాము. అండ్ ఈ గోశాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది స్టార్ట్ చేసి సుమారుగా 25 సంవత్సరాలకు పైగానే అయిందంట. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ సుమారుగా 250కి పైగానే ఆవులు ఉన్నాయి. అండ్ ఈ రోజుకి ఇక్కడ ఈ గోశాలలో 7,000కి పైగానే ఆవులు ఉన్నాయి. అండ్ ఇది స్టార్ట్ చేసిన ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన పేరు ధర్మరాజ్ పాకా గారు, ఫౌండర్ ఆఫ్ సత్యం శివం సుందరం గోశాల. ఇప్పుడు మనకి వెనుక కనిపించే ఆయనే దీని ఫౌండర్ అనమాట, ఈ గోశాల ఫౌండర్. అండ్ ఈయనకి 85 సంవత్సరాలకు పైగానే ఉంటాయి. ఈయన ఇంత డెడికేటింగ్గా ఈ ఏజ్లో కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గోశాల అని అంటే ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఆయన చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఆవుల్ని, గోదానాలు ఇచ్చిన ఆవులు మనం బయట చాలానే చూస్తుంటాం చెవులకు ట్యాగ్ వేసి. ఆ ఆవులు ఏంటంటే ఆవులకంటూ ఒక ఫుడ్, షెల్టర్, మెడికల్ కేర్ ఉండాలని చెప్పేసి వీళ్ళు టేక్ కేర్ చేసుకుని వీళ్ళు గోశాలలో పెట్టుకుని అన్నీ వీళ్ళే చూసుకుంటారనమాట. సుమారుగా రోజు వీటికి ఫుడ్ 3 లక్షల వరకు అవుతాయంట. ఇక్కడ మనం వచ్చేప్పుడు ఆవులకు పెట్టడానికి కూరగాయలు, పళ్ళు ఏమైనా తీసుకురావచ్చు. ఇఫ్ మనం తీసుకురాకపోయినా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. పళ్ళు, కూరగాయలు మనం పెట్టేసి డొనేషన్ ఎంతైనా రాయించవచ్చు. అండ్ ఈ పక్కనే అమ్మవారి గుడి ఉంది. అంబా మాతాజీ అమ్మవారు, పద్మావతి అమ్మవారి గుడి అయితే ఉంది. గుడి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకు. చాలాసేపు మేము ఆ గుడిలోనే స్పెండ్ చేసాము. అండ్ రోజు ఇక్కడ గోసేవ చేయడానికి కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రోజు వస్తూనే ఉంటారంట. గోసేవ చాలా మంచిది. గోసేవ చేస్తుంటే మన పితృదేవతలకు సేవ చేసినట్టేనంట. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఒక్కసారి ఈ గోశాలకైతే విజిట్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి. అండ్ గోసేవ చేయడానికి కూడా ట్రై చేయండి. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద గోశాల చూడడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఇదే నా ఫైనల్ రిక్వెస్ట్. ఒక్కసారి అయితే విజిట్ చేయడానికైతే వెళ్ళండి అండ్ సేవ కూడా చేయండి అండ్ తోచినంత హెల్ప్ అయితే చేయండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.